కొన్ని కార్యాలయాల ముందు, పెద్ద పెద్ద బిల్డింగుల ముందు, లేదు గేటెడ్ కమ్యూనిటీల ముందు మీకు వాచ్‌మెన్‌లు ఉంటూ ఉంటారండి. మనకి సాయంకాలం అయ్యేసరికి దోమలు తెగ కుట్టేస్తాయి. కొంతమంది నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటారు. మొన్న చిత్రంగా ఒక వాచ్‌మెన్ ఏం చేశారంటే, ఒళ్ళంతా నెట్ కప్పుకొని ఆయన వాచ్‌మెన్ డ్యూటీ చేయడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీకు ఎవరినైతే వాచ్‌మెన్‌ని మీరు అపాయింట్ చేసుకుంటున్నారో, కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత అసోసియేషన్స్ మీద ఉంటుంది. వాళ్ళు కూడా మనుషులేనండి. మనం మానవత్వంతో ఆలోచించాలి. వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వరు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు కూర్చోటానికి కుర్చీ కూడా ఉండదు. వాచ్‌మెన్ డ్యూటీ చేసే వాళ్ళు నిల్చునే ఉండాలని రూల్ ఎక్కడా లేదు. మీకు గుర్తుంటే కనుకైతే గతంలో ఈ షాపుల్లో పనిచేసే సేల్స్ గర్ల్స్ గానీ, సేల్స్ బాయ్స్ గానీ నిల్చునే ఉండాలి అనే ఒక రూల్ ఉండేది. దాని మీద పోరాటం జరిపాక వాళ్ళు కూర్చోవచ్చు అనే ఒక నిబంధనని సడలించడం జరిగింది. అలాగే వాచ్‌మెన్‌లకు కావాల్సిన కనీస అవసరాలు ఇవ్వడం కోసం కూడా మీరందరూ ఆలోచించండి. లేదు ఒక పోరాటం అయితే జరుగుతుంది దీని మీద.